హాయ్ అందరికీ, నేను మీ సిరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజుదనమాట. సో ముందుగా శనగలు ఏంటి చూపిస్తున్నా అనుకుంటున్నారు కదా, ఏం లేదండి. సాటర్డే వెంకటేశ్వర స్వామికి ప్రసాదం తీసుకెళ్దాం అనుకున్నాను. అలాగే అక్కడ వచ్చిన అందరికీ కూడా ప్రసాదం అయితే పంచిపెడదాం అనే ఉద్దేశంతో అయితే శనగలు అయితే ముందు రోజు నైట్ అంటే ఫ్రైడే నైట్ అయితే నేను నానబెట్టేసుకున్నాను అనమాట. ముందుగానే ఒక 3-4 సార్లు వాష్ చేసేసుకొని నానబెట్టేసుకున్నాను. 1 కేజీన్నర వరకు అయితే తీసుకున్నాను. సో అవైతే నానిపోయాయి అనమాట. తర్వాత కుక్కర్లో అయితే ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నాను అనమాట. తర్వాత వెంటనే ఈ పోపులు అయితే పెట్టేసుకున్నాను. ఇది మీ అందరికీ తెలిసిందే కదా, మరీ అంత వివరంగా చెప్పాల్సిన పని అయితే లేదు. సో పోపు దినుసులు, కరివేపాకు అండ్ ఎండుమిర్చి, జీరా ఇవన్నీ కూడా వేసుకొని నేనైతే పోపు పెట్టేసుకొని ఈ శనగల్లో అయితే కలిపేసుకున్నాను అనమాట. సాల్ట్ అది యాడ్ చేశానండి. అంటే నాకు అంత ఐడియా లేదు ఫస్ట్ నుంచి షూట్ చేయాలి అని చెప్పేసి. సో చిన్న క్లిప్స్ ఉంటే అవి యాడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సో ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్గా సాటర్డే మార్నింగే వెళ్ళి టెంపుల్కి వెళ్ళి ఇచ్చేద్దాం అనుకున్నాము, కాకపోతే కుదరలేదన్నమాట. సో ఆ ప్రోగ్రామ్ కాస్త ఈవినింగ్కి షిఫ్ట్ అయ్యింది. సో ఈవినింగ్ అయితే నేను పిల్లలు ఆటో అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఈవినింగ్ 6 అలా అయిపోయిందండి టైము. 5కి వెళ్దాం అనుకున్నాను, 6 అయిపోయింది. ఈ టెంపుల్ వచ్చేసి MG రోడ్ లబ్బిపేట అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది అండ్ చాలా పెద్దది కూడా. లోపల కూడా చాలా మంది అంటే ఆల్ ఇన్ వన్ గాడ్స్ ఉంటారు అనమాట. మొత్తం చక్కగా ఒకే టెంపుల్లో అందరు దేవుళ్ళు ఉంటారు చక్కగా. వినాయకుడు, అయ్యప్ప స్వామి, సత్యనారాయణ స్వామి, శివయ్య మొత్తం అందరూ ఉంటారు అనమాట. చక్కగా ఒక టెంపుల్కి వెళ్తే సరిపోతుంది, మన అందరి దేవుళ్ళని హ్యాపీగా దర్శించుకోవచ్చు అనమాట. మేమైతే దర్శనం చేసేసుకొని వచ్చేసామండి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత అయితే ప్రసాదం అయితే పిల్లలతో అనమాట. వాళ్ళైతే ఇద్దరు పోటీగా ఉన్నారు, నేను పంచిపెడతానని చెప్పేసి ఇద్దరు కొట్టుకుంటున్నారు అనమాట. అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదిగోండి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే కొంచెం లైట్గా కనిపిస్తుంది కదా. సో చాలా బాగుంటుంది, చాలా నిండుగా ఉంటారు స్వామివారు కూడా. ఎంత బాగుంటారో చూడటానికి కూడా చాలా మనసుకు నిండుగా అనిపిస్తుంది అనమాట. మా పిల్లలు అయితే కాసేపు బాబు కాసేపు పాప ఇద్దరు వాదా పంటలు వేసుకొని మరీ పంచిపెడుతున్నారు అనమాట. హ్యాపీగా అందరికీ పంచిపెట్టేశారండి. చాలా బాగా జరిగింది, దర్శనం బాగా జరిగింది అండ్ ప్రసాదం పంపిణీ చేయడం కూడా చాలా బాగా జరిగింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ మొత్తానికి అయితే ఈ రోజు అయితే కుదిరిందనమాట. అందరూ కూడా పిల్లలు చాలా బాగా పంచిపెడుతున్నారని చెప్పి అందరూ అయితే బ్లెస్ చేశారు. చాలా హ్యాపీగా నవ్వుతూ వచ్చి మరీ తీసుకున్నారనమాట. భలే అనిపించింది. మా పాప అయితే అస్సలు ఇవ్వట్లేదు. సో మా బాబు అయితే హట్ అయ్యాడు అనమాట, నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఇలా జరిగింది. ఇద్దరు పోట్లాడుకుంటూ నేను అనుకుంటూ చక్కగా ఎలా అయితే కొంచెం కింద మీద పడేస్తూ మొత్తానికి అయితే మా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మా వారు వచ్చారు, ఆయనతో పాటు ఇంకా అలా ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఒక 2 పొలిదాలు తీసుకొని హ్యాపీగా పార్సల్ చేయించుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఫుడ్ కోర్ట్ అండి విజయవాడ ఈ స్ట్రీట్ అంటే చాలా ఫేమస్ కదా, చాలా ఫేమస్ అనమాట. ఇంకా అస్సలు ఖాళీ ఉండదు. ఈవినింగ్ 8-9 అయిందంటే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. వచ్చే వేళ చక్కగా మోన్ అయితే భలే అనిపించింది, ఎంత బాగుందో. సో అది కూడా అలా క్యాప్చర్ చేసుకుంటూ మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. మొత్తానికి సాటర్డే ఈ విధంగా అయితే జరిగింది, చాలా బాగా జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.